అరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావంట పార్టీ అయితేరా. అదెందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు నువ్వు? అదే మర్చిపోయారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ పార్టీ కావాలా నీకు? ఛానల్ పేరు చెప్పు. ఎల్సిటీ మోజీరా. అదే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సరేరా. అలాగే మీరు కూడా స్మైల్ సిటీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆనందాన్ని పొందండి. బాబా మెరట్ ఏదో చూసారా బాబా? ఆ కాలు ఎవరేవరా? రాముడి కాలు కదరా. అరే కాదురా, మరెవరివి? అరే రాముడి కాలు ఉంటాయారా? అవి కృష్ణుడి కాలురా. అరే మీ ఇద్దరు పిచ్చోళ్ళరా. రాముడి కాలు కృష్ణుడి కాలు అంత లావు ఉంటాయారా? అవి హనుమంతుడి కాలురా. అరే మీ ముగ్గురు చెప్పింది తప్పారా, అవి వినాయకుడి కాలురా. సినిమా వచ్చాక మీకే తెలుసుద్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. సార్ నాకు చిన్న డౌట్ ఉంది, అడగనా సార్? అడగరా? క్లాస్లో అంతా ఒకే ఏజ్ కదా సార్, కానీ ప్లెజ్లో ఎందుకు సార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పిస్తారు? అది చేయబట్టరా, చెప్తా. అర్థమైందా? అది కూర్చో. నేను ఇవాళ మీ గ్లామర్స్ నేర్పుతాను. వై, వాట్, హౌ వీటికి తెలుగులో ఎందుకు లేదా ఎలా అని అర్థం వస్తుంది. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అని. ఐ నో అంటే నాకు తెలుసు అని. ఈటింగ్ ఫాస్ట్ అంటే త్వరగా తిను అని. ఐఎమ్ గోయింగ్ ఆన్ స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అని అర్థం. అరే బాబా మన నలుగురు రేసి పెడతారు వెళ్ళి. సరేరా. ఆంటీ 4 రైస్ ప్యాకెట్లు ఇవ్వండి ఆంటీ. ఇదిగోండి ఆంటీ. అరే ఆగరా, 1 రైస్ ప్యాకెట్ ఇవ్వరా? అరే ఇవ్వండి రా. ఇవ్వవా? అరే ఇది చేసేది బాగాలేదురా, మర్యాదగా ఇవ్వు, లేదంటే మేమందరం కలిసి నిన్ను కొడతాం. నేను ఇవ్వను. అది నన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశారా. నీకుండదు, అడిగినప్పుడు ఇచ్చిండి నీ దెబ్బలు తప్పేవి కదా. అరే నందా ఎదుగారా. అరే నేను 4 తెమ్మంటే 3 తెచ్చావేంట్రా? అరే మర్చిపోయారా? సరే ఇవి మీ ముగ్గురు తినండి, 5 రూపాయలు. నేను కూడా తెచ్చుకుంటా. అంటే అది ఏమైందిరా? నేను చెప్పు. నేను అసలు ముగ్గురు కలిసి నన్ను కొట్టి ఆ లేస్ లాక్కున్నారా. అరే సిగ్గుందా చిన్నపిల్లలతో కొట్టించుకోవడానికి? పదే లేసి తెచ్చుకుందాం. పదండి లేసి తెచ్చుకుందాం. ఎవరు నేను కొట్టింది? అదిగో వాళ్ళేరా. ఆ లేస్ ప్యాకెట్ ఇవ్వండిరా. ఇవ్వరా, ఏం చేస్తారు? అది లేసి ఇచ్చేరా. ఇదిగో అన్న లేసు.
అది మీదే క్లాస్ రా. 9th క్లాస్ అన్నా. మరి మాది 10th క్లాస్ అన్నా. మీరు మమ్మల్ని ఏమని పిలవాలి? అన్నా అని పిలవాలన్నా. సారీ అన్నా. అది మర్యాదగా మొదలటం నేర్చుకోండి. Good morning, ma'am. Good morning, ma'am. ఇప్పుడు నేను చెప్పేది ప్రకృతి వికృతి. ప్రకృతి వికృతి అంటే ఒక సందేశానికి వ్యతిరేకంగా ఉండదని వికృతి అంటారు. ప్రకృతి అంటే కరెక్ట్గా ఉన్నదాన్ని ప్రకృతి అంటారు. నిజం అబద్ధం. నిజం అంటే ప్రకృతి, అబద్ధం అంటే వికృతి. మంచి చెడు. మంచి అంటే ప్రకృతి, చెడు అంటే వికృతి. తీపి చేదు. తీపి అంటే ప్రకృతి, చేదు అంటే వికృతి. ప్రకృతి వికృతి అంటే ఇది. అరే వచ్చావా? రావడం పెడతా తింది కానీ. అమ్మ నేను తిన్నామ్మా. అరే మహా అలా పెట్టావు. అమ్మ స్కూల్లో కొన నన్ను కొట్టాడమ్మా. అలా జరిగిందా? రేపు వచ్చి మీ మాస్టర్తో మాట్లాడతాడే. ఇప్పుడు వచ్చావా తినా? సరేనమ్మా. ఏమండి మిమ్మల్ని నమ్మి పిల్లలు స్కూల్ పంపిస్తే మీరు చూసుకునేది ఇలాగేనా? ఏమండి నేను చూసుకోవాల్సిన పిల్లడు ఒక్కనే కాదు, మేము రోజుకి 500 మందిని చూసుకోవాలి. అసలు ఏం జరిగింది చెప్తే కదా మాకు తెలిసి. అదే మా పిల్లని ఎవరో కొట్టాడంటండి. ఎలా కొట్టాడు చెప్పరా? సార్ అన్నాను సార్. వెళ్ళి పిలుచుకురా ఇవన్నీ. సరే సార్. నందా అన్న నేను సార్ రమ్మంటాడు అన్నా. వస్తానా. అరే వాడిని ఎందుకు కొట్టావురా? సార్ ముందు వాడి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సూర్యగారిని కొట్టారు సార్, అందుకని నేను కొట్టాను సార్. అలాగైతే నువ్వు వచ్చి మాకు చెప్పాలి. అలాగా నువ్వు కొడతావా? చేయబట్టు 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 చేయబట్టు. ఇంకెప్పుడు ఆ చేయి మాకు.